పబ్లిక్ నిన్న మా తాత పానం మంచిగా లేదని కొలువుకు గుండుసున్నా పెట్టిండు. మరి ఇవాళ నన్న వార్త తీసుకొస్తాడో లేకుంటే ఏనన్న ముచ్చట్లకి మూతలు జాపి కూర్చున్నాడు. ఆడుచుకుందాం పాండ్రి. ఓ తాత ఏం చేస్తున్నావే? ఊకరేసిన ఊక 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 నువ్వు రందిపడ్డంత మాత్రాన వచ్చేది ఏమున్నదిరా? ఈ కాలంలో కొంతమంది పూరగాళ్ళే గట్ట తయారయ్యారు అంటును. ఆ అడ్డమైన వచ్చిరాని పలక పూలలో వచ్చిరాని వీడియోలు అన్ని చూస్తాను. ఇట్లనే ఆగమవుతాను. చిన్న చిన్న వాటికే పానాలు తీసుకునే కథ అవుతుంది అంటును. ఏం కాలమో ఏం పాడో నీ అక్క చెప్పుకోవాలంటేనే ఇజ్జత అనిపిస్తుంది. ఊక ఊక నువ్వైతే ఊక ఊకరా. అగో ఏమైందే తాత? ఆ తమ్మునికి గంతగానం ధైర్యం చెప్తున్నావు? అక్క ఈ ముచ్చటం మందికి చెప్పుకునేటట్టు లేదా? చెప్పుకోకుండా ఊకుందామంటే పానం పోయేటట్టుండే. అయినా మొగన్ని చంపి డ్రమ్ములలో పెట్టి ఆడోళ్ళు ఉన్న ఈ కాలంలో నీ పిల్లం వాటికి భయపడి అవగారింటికి పోడైతే భలే చిత్రం అనిపిస్తుందిరా నాకు. అది నిజంగానే వాటికి భయపడి అవగారింటికి పోయిందా లేకుంటే వాటిని అడ్డం పెట్టుకొని అవగారింటికి పోవాలని అవతల పడ్డదిరా? లేదు దాదా, వాటికి భయపడిపోయింది. అదేనా? ఊక ఊక నువ్వేం రంది పడకు ఊక, మేము అంతా లేవురా. ఈ ముక్కిన ముసలోడు ముచ్చట ఎంత చక్కగా చెప్పాడు. ఆయనకు తగ్గట్టు ఆ తమ్ముడు అట్లనే ఉన్నాడు. ఇంతకి ముచ్చటేందో మాకు కూడా అర్థమవుతాటే చెప్పరాదే, మీకు పుణ్యం ఉంటది. అరవీని పొల్లం ఇంట్లోన్న ఎలుకలకు భయపడి అవగారింటికి దెంకపోయింది పిల్ల అంచను. ఈ ముచ్చట జనాలకు తెలిసేది ఉంటే దేనితో నవ్వుతారు చెప్పు? చిచి చిచి గింత చిత్రమైన ముచ్చట ఉంటుందా? అక్క ఏం పొల్లరాది గా ఎలుకలకు భయపడి అవగారింటికి పోయేది ఉంటుంది. అది రాని అక్క ఊక ఊక నువ్వైతే ఊక నువ్వేం రంజి పడకు. హోస్ని అన్నాలం పాడుగాను అదేం మనసే తమ్మి. ఆయన గా ఎలుకలు ఏం చేస్తాయే అని మర్దలకి నువ్వన్న ధైర్యం చెప్పలేదారా తమ్మి? ఊక 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 ఊకరా ఊక నేను చెప్తావురా. అరే ఆ రాజు పిల్ల వాడు పిల్లం పోయిన బాధలో మస్తు రాజీ పడతానంటే నువ్వు వచ్చేమో అడుగుతాను. అయితే ఆ పొల్ల అట ఎలుకలను చూసినప్పుడల్లా దానికి ఏనుగులను ముసలను చూసినట్టు అనిపించి అవాతం మీదకి వచ్చి పీక్కొని తిన్నట్టు అన్నంత భయం అవుతుందట. అరే అసలు చిత్రం అనిపిస్తుంది ఈ ముచ్చట చెప్తా అంటే. ఎలుకలను చూస్తే గట్లా అనిపిస్తుందా ఏమన్నా? అవ అట్లా అనుకొని అది దింకపోయింది. ఊక నువ్వు ఊక. అవును నిజమేనే తాత. ఈ కాలంలో చాలా మంది పలక ఫోన్లలో కొన్ని వీడియోలు చూసి గిట్లనే జరిగినట్టు ఊహించుకొని చిన్న చిన్న వాటికి కూడా భయపడుతున్నారటనే. అవు వీని పిల్లం కూడా అవేవో పలక ఫోన్లలో ఎలుకలు అమాంతం మీద పడ్డట్టు గర్పిస్కి వీడియోలు ఉంటాయి కదా. అగో ఆ వీడియోలు చూసి మనింత ఎలుకలు కూడా మనం అందరం పన్నాక మన మీద పడి పీక్కొని తింటే మొగడా నేనైతే ఈ కొంపలు అసలే ఉండను అని తట్టా బుట్ట చదురుకొని పొలగాన్ని సంకలు వేసుకొని సామిరంగా అన్నదా అవగారింటి కాడ జెండెత్తింది. ఇంత భయం ఉంటుందా? అరే నీ పిల్ల గింత టర్రదా అని నాకైతే ఎన్నడూ తెలియదురా. నవ్వుతాడు. ఇగో గిట్లనేనే తాత. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో ఒక్క చీమలకు భయపడి ఊరేసుకుని ఆత్మహత్య చేసుకున్నదటనే పాపం. అయితే అక్కకు మైర్మోకోఫోబియా వ్యాధి ఉన్నదని పోలీసులు చెప్తున్నారట. అయ్యో ఎంత పని చేతివి తల్లి. అవును నిజంగానే కొంతమంది చిన్న చిన్న వాటికే కొన్నిటికి భయపడతా అంటారు పిల్ల. వాటిని దబ్బున బయటికి చెప్పుకుందామా అంటే వాళ్ళు నవ్వుతారేమోనన్న భయానికి చెప్పుకోరు. ఇక కొంతమంది బయటికి చెప్పుకుంటే బయట జనాలేమో దేశక వాటికి కూడా భయపడతావు, నువ్వు పెద్ద టర్రుదాని ఉన్నట్టున్నావు అని చెప్పేసి తీసి పారేసినట్టు చేస్తా అంటారు. ఇక ఇంకా కొంతమంది ఏమో బయటికి చెప్పుకోలేక లోపట్నే భయపడి ఒక గిత్తనే పానాలు తీసుకుంటా అంటారు. కానీ అబ్బా ఈ చెల్లె చేసిన దాన్ని తలుసుకుంటే అయితే మస్తు బాధ అనిపిస్తుంది నాకైతే. వీని పిల్లం కూడా గసడిగా ఉన్నట్టున్నది అంటున్నావు. నిజమేనే తాత. ఇది మన సొంటలకు చాలా చిన్న ముచ్చట లెక్కనే అనిపిస్తుంది కావచ్చు, కానీ ఈ ఫోబియా ఉన్నోళ్ళకు మస్తు తిప్పాలనిపిస్తుంది అట్టనే. అరే వీని పిల్లమే సూర్యు రాదు. వీనికి పెళ్ళి అయిన కొత్తలో వీని పిల్లం ఏం చేస్తాను తాత అనుకుంటా మా ఇంటికి వచ్చింది. అది వచ్చిన టయానికే పుసుక్కున మా ఏనుగులో ఒక ఎలుక పుసుకు 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 అనుకుంటా తిరుక్కుంటా దానికి గనబడ్డది చెల్లు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాకా 4 ఏళ్ళ పొద్దు చూస్తుంది. అయినా కూడా మా ఇంటికి అడుగు పెడతలేదు అంటున్నావు. అవ గంత టర్రు దానికి ఎలుకలు అంటే ఇంత చిత్రం ఉంటుందని నాకు అసలే తెలియదు. కాకపోతే ఇసొంటల పరిస్థితిని మొదట్లోనే గుర్తించి డాక్టర్ దగ్గరికి తీసుకుపోతే వాళ్ళు కౌన్సిలింగ్ ఇచ్చి నయం చేస్తారటనే. ఆ పని చేయనుంటివి తమ్మి నువ్వు. మస్తు అలా తీసుకుపోయినాక ఏ లాభం లేకుండా లాభం లేకుండా అయిందని ఇప్పుడు చెప్పుడు కాదు. దాన్ని డాక్టర్ దగ్గర తీసుకుపోగానే ఆడ చెప్పేటి చెప్తాడు. దాని ఇంటికి రాగానే మళ్ళీ పలక పోను దాని చేతిలో పెడితే అదేమో ఏమైనా ఎలుకలు ఉన్న ఈడియోలనే చూస్తా ఉంటుంది. దానికి భయం ఎడబోతుంది అలక తక్కువ. ఆయన నిజంగానే పిల్ల అంతేందుకు నిన్న మొన్న వచ్చిన పండుగ ఏంటిది రాదు? కార్తీక పౌర్ణమి నాడు వాడెవడో ఇగో దీపాలు ఇట్ట పెడితే పుణ్యం వస్తుందని వాడు కూడా చెప్పబట్టి, ఇగో ఇసొచ్చి దీపాలు వెలిగిస్తేనే ధనరాశులు బగ్గత్తాయని వీడియో కూడా చెప్పబట్టి, ఆ వీడియోలు చూసి నా ముసలిది తీరు ఇద్దరు పడుకుంటే తీరు దీపాలు వెలిగించే ప్రయత్నం చేసి నెచ్చుకంటే కవరించుకున్నది అంటున్నావు.
గిసొంటి కథలు అయితేనే ఈ పలక ఫోన్లలో అడ్డమైన వీడియోలు వచ్చిన కాళ్ళ నుంచి నీ అన్నాలం పాడుగాను ఇన్నొద్దుల సంధి లేని ఇగురం దానికి వీడియోలు చూసినాకనే వచ్చిందట నానే. ఓ ఇంకా గవ్వే నానే తల్లి, ఇగో గిసొంటి తిండి తింటే మంచిగా ఉంటుందట, అగో గసొంటి తిండి తింటేనే పానం అలకగా అవుతుందట అని లేని కషాయాలు చేసి నాకు పోచింది ముసలి ఆ యూట్యూబ్లో వీడియోలు చూసి. అవి ఆయన కాళ్ళ నుంచి 4 రోజులు వశం కాకుండా బయటకు పెట్టిందే. నాకు ఎవరికి చెప్పుకోను, డాక్టర్ దగ్గరికి పోతే ఆయన మాత్రం రాసినాక మళ్ళీ తక్కువ అయింది. అగో గిసొంటి ఈ కంత తెలియనోడు కూడా శాతాలంత పాఠాలు చెప్తాడు యూట్యూబ్లలో బళ్ళు తెరిచి. ఇక గిసొంటి అడ్డమైన వీడియోలు వచ్చినాక జనాలు ఆగంగా మంచి ఎందుకు గారు చెప్పు. ఓ రోజు రోజుకి ఇసొంటి యూట్యూబ్ బాగోతాలు బాగా అవుతున్నాయి తాత. అవి చూసి జనాలు కూడా బాగానే ఆగమవుతున్నారు. ఒకడేమో అసలు బువ్వే తినద్దు పచ్చి కూరగాయలే తినాలంటాడు, ఇంకోడేమో కోడిగుడ్డు తినే బావులు పచ్చిగడ్డి మేచింది మేలు అంటాడు, ఇంకోడేమో పచ్చి పులుసు తినద్దు అంటాడు, ముక్క కూర వద్దు అంటాడు, పాలు తాగద్దు అంటాడు, పెరుగు తాగద్దు అని అంటాడు. ఏం తినకుండా మరిగా మనిషి ఏం తిని బతకాలే చెప్పు. అరే తెలిసినోడు తెలియనోడు రానోడు వచ్చినోడు అందరూ ఏది పడితే అదే ఈరోజు ఉన్నారు కదా అని యూట్యూబ్లు పెట్టుడు ముచ్చట్లు చెప్పుడు, ఇదేనా పద్ధతి? అవి చూసి జనాలు ఆగమవుడు. ఏమంటావురా? వాళ్ళదేమో నా పిల్లల సంగతి ఏంది తాత? నీ పిల్లల సంగతి ఏమి లేదు, ముందుగా నీ ఇంట్లో ఎలుకలను లేకుండా చేసుకో. అరే అది ఇల్లా లేకుంటే మున్సిపాలిటీ చెత్త కుప్పరా? ఏడ చూడు చెత్తే ఉంటా అదిరా. ఓ చీపురు గట్ట అనుకొని మొత్తం లేకుండా ఊడ్చుకొని సాఫ్ చేసుకోవాలి కదా కూడా. ఆ సోయి నా పిల్లలు అనుకుంటా దాని మరి. ఆ సోయి పిల్లనుకున్నా దాని అంటే దానికి ఎలుకను చూస్తేనే టర్రు అనబట్టే. ఏడ ఏ చెత్త ముట్టుకుంటే ఏడ ఏం చేస్తే ఆ ఎలుకచ్చి మీద వాడి పీక్కొని తింటున్నాను దాని అదురు దానికే ఉంటే నువ్వు సాఫ్ చేసుకోవా? ముందుగా దానికి ఎలుకలంటే భయం లేకుండా ఆ డాస్కర్ దగ్గర తీసుకుపోయి డాస్కర్కి చూపించి మందులు రాయించి డాస్కర్ తోటి దానికి ధైర్యం చెప్పిద్దాం. అటెంకా ఇంటికి వచ్చినాక మనం కూడా ధైర్యం చెప్పాలి, సరేనా పాప? ఇక ఆ డాస్కర్కి చూపించప్ప. చూసిన రానోళ్ళ పెళ్ళం చేయంగా ఆ తమ్ముని గోస ఎట్లున్నదో. ఆయన ఈ తమ్ముని ఇంటామె ఒకటే కాదు, ఈ నడుమ చాలా మంది కూడా గిట్లనే లేనిపోని అన్ని చూసి లేని భయాన్ని పెంచుకుంటున్నారు. ఆఖరికి కొందరు జీవి కూడా తీసుకుంటున్నారు. మరిగా పబ్లిక్ మీ పక్క పొంటి ఉన్నోళ్ళు ఇట్లెవలన్నా ఉంటే ముందే జాగ్రత్త పడుండ్రి. వాళ్ళకు కొంచెం కౌన్సిలింగ్ ఇప్పించి మామూలు స్థితికి వచ్చేటట్టు చేయండి, సరేనా?